భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో నిర్మించి ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం అప్పటి విమానయాన శాఖ మంత్రులు పూజ్యులు శ్రీ పుష్పటి అశోక్ గజపతిరాజు గారు, మరి అలాగే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి గారు, మరి ఇరువురు కలిసి ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఒక ఎయిర్పోర్టు ఖచ్చితంగా నిర్మించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈ ఎయిర్పోర్ట్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. 2700 ఎకరాలు భూమి సేకరణ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వైకాపా నాయకుల్లో కొంతమంది ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తే తెలుగుదేశం పార్టీకి మరి ఇక్కడ మా పెద్దలకి పేరు వస్తుందని చెప్పి ఎవరైతే బడాబాబులు ఉన్నారో, ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే సుమారు ఒక 250-300 ఎకరాల వరకు ఎవరు చెప్పినా సరే ఆ 5 సంవత్సరాలు కూడా అక్కడ ల్యాండ్ ఇవ్వకుండా ఎయిర్పోర్ట్ లేట్ అవ్వడానికి కారకులయ్యారు. ఇంతలో దురదృష్టవశాత్తు మా గవర్నమెంటు ఓడిపోవడం జరిగింది. ఈ సైకో రెడ్డి వచ్చాడు. 2700 ఎకరాలు భూసేకరణ చేసినటువంటి భూమిలో మరి వాళ్ళ తాలూకా నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ దుష్ట శక్తుల కోసం, వ్యాపారవేత్తల కోసం 500 ఎకరాలు తీసి పక్కన పెట్టడం జరిగింది. 2200 ఎకరాల్లో మాత్రమే ఈరోజు ఎయిర్పోర్టు నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ 500 ఎకరాలు ఏమైందో ఎంక్వైరీ చేయడం జరిగింది. 500 ఎకరాలు కూడా ఇంకా ఎవరి చేతుల్లోకి వెళ్ళలేదు కాబట్టి 500 ఎకరాలు కూడా బాబు గారు దాన్ని ఒక మంచి పనికే వినియోగిస్తారు. అవసరమైతే ఇప్పుడు తక్కువ రన్వేలు వేస్తున్నారు, అవసరమైతే 500 ఎకరాలు కూడా రన్వేలు పెంచుకోవడానికి కూడా ఉంచుతారని నమ్మకం మాకు ఉంది. మరి అంతేకాకుండా గతంలో ఈ 2700 ఎకరాల్లో జిరాయితీలకు డబ్బులు వేయడం జరిగింది, డీ పట్టాలకు కూడా డబ్బులు వేయడం జరిగింది. ఇకపోతే 420 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉండేవి. వాటికి 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాల నుండి సాగు చేసుకున్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ నిర్వాసితులు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఉండేవి. అమాయక ప్రజలు కాబట్టి దీనికి ఒక డీ పట్టా ఉండాలి, లేదంటే ఇది ఎప్పుడైనా పోతుందని తెలియక మనం సాగు చేస్తున్న భూమి మన దగ్గరే ఉంటుందని చెప్పి అమాయకంగా ఆ రోజు ఎవరు పట్టాలు చేసుకోక 420 ఎకరాలు ఉండిపోయింది. అది అప్పుడే బాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళకు కూడా డబ్బులు వేద్దాం, ఈ జిరాయితీలు, డీ పట్టాలు అంత డబ్బులు కాకపోయినా వాళ్ళు మొదటి నుంచి దాని మీద జీవనోపాధి చేస్తున్నారు కాబట్టి 420 ఎకరాలు కూడా డబ్బులు వేద్దామని చెప్పి ఆలోచన చేశారు. దానికి కూడా మా గవర్నమెంటు పడిపోకముందు 10 కోట్ల రూపాయలు వేయడం కూడా జరిగింది. దాన్ని ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి కాకుండా, ఎందుకంటే అది రికార్డుల్లో ఈ సాగులో ఉన్న వాళ్ళ పేర్లు ఉండవు కాబట్టి వీళ్ళ తాలూకా వైకాపా నాయకుల తాలూకా బినామీ పేర్లే అక్కడ ప్రవేశపెట్టి నిజమైనటువంటి రైతులకు డబ్బులు వేయకుండా దాంట్లో ఇంచుమించు సగం డబ్బులు వేసుకోవడం జరిగింది. మిగతా ఉన్నవారికి కూడా న్యాయం చేయాలని నిన్న మా కేంద్ర మంత్రివర్యులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి న్యాయం చేస్తూ గతంలో ఎవరైతే వైకాపా నాయకులు ఈ డబ్బులు తినేశారో వాళ్ళు కూడా పైకి తీసుకొస్తామని చెప్పి. కాబట్టి మనందరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మా నాగార్జున గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఎయిర్పోర్టు నిర్మాణం అంటే ఎంత ఇష్టమో, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉత్తరాంధ్రకు వస్తున్నారు. ఉత్తరాంధ్రలో మొట్టమొదట ఎయిర్పోర్ట్లోకే వస్తున్నారు కాబట్టి ఇక బాబు గారు పనులు పరిగెత్తిస్తారు. తొందరలోనే 2026లో ఖచ్చితంగా విమానాశ్రయం ఓపెనింగ్ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అక్కడ ఉన్న వారికే కాకుండా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయిన వెంటనే మన ఏరియా కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్పి మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.